ఫ్రెండ్స్, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ బిగ్ షాక్ అయితే తగిలింది. ఏంటి అనేది చూద్దాము. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22 లేదా 23న కవిత బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. 23 వరకు సిబిఐ కస్టడీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు మళ్ళీ వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఈరోజు కొంత సమయం క్రితం సిబిఐ కోర్టులో హాజరుపరిచింది. ఈ 3 రోజులు కస్టడీలో కవితను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాము. ఆమె విచారణకు సహకరించలేదని సిబిఐ కోర్టులో చెప్పింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. సిబిఐ మరో 14 రోజులు కస్టడీ అడగ్గా కోర్టు మాత్రం 9 రోజులు మాత్రమే ఇచ్చింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఇక అన్న కేటీఆర్ కలిశారు. కేసు విషయంలో కాసేపు చర్చించారు. కోర్టు తీర్పు తర్వాత సిబిఐ అధికారులు కవితను మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు. ఈ విధంగా వార్తలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.